హన్మకొండ అలంకార్ జంక్షన్ వద్ద 7,05,00,000తో నిర్మించనున్న ఉమ్మడి జిల్లా మున్నూరు కాపు సంఘ భవన నిర్మాణానికి వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై శంకుస్థాపన చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ రాజకీయంగా వ్యక్తిగతంగా నాకున్న మిత్రులలో అధికులు మున్నూరు కాపు వారేనని, సకాలంలో భవన నిర్మాణాన్ని పూర్తి చేస్తే ముఖ్యమంత్రిని ఆహ్వానించి ప్రారంభోత్సవం చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు తోట వెంకన్న, జక్కుల రవీందర్ యాదవ్, మున్నూరు కాపు సంఘం నేతలు ఈవి శ్రీనివాస్, ఉప్పాల రజనీకాంత్, సృజన్ తదితరులు పాల్గొన్నారు. సరిపోదు కానీ మున్నూరు కాపు సంఘంలో ఉన్నటువంటి దోస్తులు మిత్రులు నిజంగా నాకు వెళ్ళలేరు. అంటే ఇక్కడికి వచ్చిన కదా మీరు డబ్బు కొట్టాలని చెప్పడం కాదు వాస్తవం. నా ఎంబటి ఉన్న సర్కిల్ అంతా కూడా అట్లా ఫ్రెండ్స్ ఎక్కువ శాతం వాళ్ళే ఉన్నారు నాతో ఎక్కువ శాతం. కాబట్టి ఏదేదేమైనా కాంగ్రెస్ ప్రభుత్వం పేదల గృహ కళలను నిజం చేస్తున్నదని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి అన్నారు. పశ్చిమ నియోజకవర్గ 59వ డివిజన్ రాయపురంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో కార్పొరేటర్ జక్కుల రవీందర్ యాదవ్, డివిజన్ ఇన్ఛార్జ్ కేతిరి దీపక్ రెడ్డి, డివిజన్ అధ్యక్షుడు రవికిరణ్, నాయకులు సుగుణ, కిషోర్, శ్రీనివాస్, అమిత్, శ్రీకర్ తదితరులు పాల్గొన్నారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కారంపై అధికారులు శ్రద్ధ వహించాలని బల్దియా కమిషనర్ చాహద్ బాజ్పాయ్ హితవు పలికారు. సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని పురస్కరించుకొని బల్దియా ప్రధాన కార్యాలయంలోని మేయర్ కాన్ఫరెన్స్ హాల్లో కమిషనర్ ప్రజల నుండి దరఖాస్తులను స్వీకరించి పరిష్కార నిమిత్తం ఆయా విభాగాల ఉన్నతాధికారులకు అందజేశారు.